హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో లావా బ్లెస్ డువో ఫోన్ ని లాంచ్ చేశారు. ఈ వీడియోలో మనం ఈ ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే లాస్ట్ కు నా రివ్యూను కూడా పోస్ట్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే ఈ ఫోన్ కి బ్యాక్ సైడ్ కెమెరాల పక్కన ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. అది 1.58 ఇంచెస్ AMOLED డిస్ప్లేనే అది కూడా. అలాగే దాన్ని ఉపయోగించి ఎవరైనా కాల్స్ చేస్తే అక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, అలాగే మెసేజెస్ చూసుకోవచ్చు, అలాగే వేరే నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, మనం టైమర్ క్లాక్ ఇలాంటివన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి. అలాగే మెయిన్ గా మనం రేర్ కెమెరాలు ఉపయోగించి సెల్ఫీ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పి పెట్టుకుంటాం కదా, ఆ వెనకాల ఉన్న డిస్ప్లేలో మనం ఏ విధంగా ఉన్నాం అన్నది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ వస్తుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 5 lakhs ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5 ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది 6GB అలాగే 8GB రెండు ర్యామ్ వేరియంట్ లో వస్తుంది. దీనికి 6GB కి 6GB 8GB కి 8GB వర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇది 128GB వేరియంట్ ఒకే వేరియంట్ లో వస్తుంది. ఇది 6+128GB వేరియంట్ ని మనకు 16,999 కి అయితే లాంచ్ చేశారు. ఇది లాంచ్ ఆఫర్ లో HDFC బ్యాంక్ ఆఫర్ కింద మనకు 2,000 తీసేసి 14,999 కి అయితే దీన్ని అమ్ముతున్నారు లాంచ్ ఆఫర్ కిందనే. అలాగే ఇంకొక వేరియంట్ 8+128GB దీన్ని 17,999 కి అయితే లాంచ్ చేశారు. దీనికి కూడా HDFC కార్డు కింద 2,000 అయితే డిస్కౌంట్ ఉంటుంది. ఇది ఫైనల్ ప్రైస్ 15,999 కి అయితే వస్తుంది. ఇది లాంచ్ ఆఫర్ కిందనే ఉంటుంది. తర్వాత మనకు 16,999 17,999 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అని అయితే చెప్తున్నారు. ఇది ఏ కెమెరా అన్నది అయితే సరిగ్గా మెన్షన్ చేయట్లేదు. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఇచ్చారు. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇచ్చారు. దీన్ని ఉపయోగించి మనం 1080p 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 15 కి అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. ఒక Android 15 మేజర్ అప్డేట్ కే ఇస్తున్నారు. వేరే సెక్యూరిటీ అప్డేట్స్ కానీ దేని గురించి అయితే వీళ్ళేం చెప్పట్లేదు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ స్పీకర్ నే ఇచ్చారు. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.2 వర్షన్ తోనే వస్తుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం మన రివ్యూ అయితే చూద్దాం. అసలు ఈ ఫోన్ ని కొనొచ్చా? మనం లాంచ్ ఆఫర్ లో పెట్టిన ఈ 14,999 కి, లేదంటే మనకు ఎప్పటికీ ఉండే 16,999 కి బేస్ వేరియంట్, లేదంటే 17,999 హై ఎండ్ వేరియంట్ కొనొచ్చా అంటే ఇప్పుడు నేనైతే మీకు కొనొద్దనేది చెప్తాను. ఎందుకంటే ఇవి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వర్త్ కాదు. ఎందుకంటే ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అయితే గేమ్స్ అంత బాగా హ్యాండిల్ చేయలేదు. దీంట్లో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కాన్ ఈ ప్రాసెసర్ దగ్గరనే ఇది మనకు గేమ్స్ అంత బాగా హ్యాండిల్ చేయలేదు. అలాగే వీళ్ళు Android 15 కి గ్యారంటీ ఇస్తున్నారు. తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఏమంతా చెప్పట్లేదు. అలాగే ఇది సోనీ కెమెరా అని కూడా చెప్తున్నారు. ఆ సోనీ సెన్సార్ ఏ సెన్సార్ అన్నది కూడా చెప్పట్లేదు. ఇందులో సెకండరీ డిస్ప్లే ఉంది. దానికోసమే తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. మనకు 15,000 బడ్జెట్ లోనే దీనికంటే మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. 15,000 బడ్జెట్ లో CMF నథింగ్ ఫోన్ 1 ఉంది. మనకి ఇక్కడ ఇప్పుడు కూపన్ ఆఫర్ కింద ఒక 1000 డిస్కౌంట్ పెట్టుకొని రియల్మీ నార్జో 70 టర్బో ఫోన్ కూడా 15,000కే వస్తుంది. ఇవి చాలా మంచి ఫోన్. CMF నథింగ్ ఫోన్ 1 లోనేమో 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ రియల్మీ నార్జో 70 టర్బో లోనేమో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది.
ఈ 2 ప్రాసెసర్లు ఇందులో ఉన్న 7025 ప్రాసెసర్ కంటే చాలా మంచి ప్రాసెసర్స్. అవి చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తాయి. నాకైతే ఈ ఫోన్ లో ఒక సెకండరీ డిస్ప్లే తప్ప ఏం నచ్చలేదు. మీకైతే నేను ఈ ఫోన్ ని కొనొద్దనే సజెస్ట్ చేస్తాను. ఇంతకు ముందు చెప్పిన రియల్మీ నార్జో 70 టర్బో లేదంటే CMF నథింగ్ ఫోన్ 1 ఇవి మంచి చాయిస్ అయితే అవుతాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.